హలో గైస్, ఇవాళ మన టాపిక్లో సిస్బాత్ అంటే ఏం తెలుసా? సో SITZ అంటారు. సో సిస్బాత్ అంటే ఏంటంటే, ఇప్పుడు పైల్స్ ఉండే పేషెంట్స్ ఉంటారు కదా. సో పైల్స్ ఉండే వాళ్ళకి ఏం చేస్తారంటే, కింద బటక్స్ రీజియన్స్లో కానీ వాళ్ళకంతా పెయిన్, మంట అండ్ ఆహ్, ఆహ్, ఇంకా మన వల్ల కాదు అన్న ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే హాస్పిటల్స్‌లోనే మెయిన్‌గా ఇది చెప్తారన్నమాట. ఐ మీన్ చేపిస్తారు. అది ఎలా చేస్తారనేసి అంటే, ఇప్పుడు ఒక బకెట్ తీసుకుంటారన్నమాట. సో ఒక బకెట్ తీసుకునేసి దాంట్లో కాస్త సాల్టు, కాస్త పసుపు వేస్తారనమాట. సో సాల్ట్ ఏసినప్పుడు ఏమవుతుందంటే, సాల్ట్ అనేది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అయితే కలిగి ఉంటదనమాట. అండ్ పసుపు అయితే తెలుసు కదా, అది న్యాచురల్ ఇంగ్రీడియంటు అండ్ యాంటీబయాటిక్, చాలా విధాలుగా అయితే మనకు పసుపు అనేది మన బాడీకి అయితే హెల్ప్ చేస్తదన్నమాట. సో ఒక బాడీలో వార్మ్ వాటర్ అనమాట. అట్లా హాట్‌గా ఉండకూడదు, ఇట్లా కోల్డ్‌గా ఉండకూడదు. సో ఒక బకెట్ కానీ లేదంటే ఒక టబ్ అనమాట. సో ఒక టబ్ తీసుకొని దాంట్లో వామ్‌గా ఉండే వాటరు, సో ఎక్కువ హీట్ ఉండకూడదు, ఎక్కువ చల్లగా ఉండకూడదనమాట. సో అలాంటి వామ్ వాటర్ తీసుకొనేసి దాంట్లో అయితే మనిషిని కూర్చోమంటారనమాట. సో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ బటక్ రీజియన్ను, ఈ అండర్ రీజియన్ అయితే ఉంటుంది కదా, ఏదైతే మనకు పైల్స్ అనేది జరుగుతుందో, సో యానస్ రీజియన్ మెయిన్‌గా. సో దాంట్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ వెచ్చని వాటర్‌కి ఆ పసుపు, ఆ సాల్ట్ వల్ల వండుకునేసి ఈ బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా, లేదంటే పెయిన్ రిలీవ్ అవుతుంది, ఈ బ్యాక్టీరియా ఏమున్నా కూడా వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ వండుకునేసి, ఫైల్స్ వాళ్ళకి కొంతమందికి ఫిజిట్స్ అంటారు. ఫిజిట్స్ అంటే ఏలాడుతూ ఉంటుందన్నమాట స్కిన్ అనేసి. సో అలాంటిది కూడా తగ్గుతుందన్నమాట. సో మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.